చిన్నవి. నీవు నేను ఎంత దాచిపెట్టినా మన గురించి అందరికీ అన్నీ తెలిసిపోతాయి. వి కాంట్ హైడ్ ఇట్. మన దగ్గర మన ఇన్ఫర్మేషన్ మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితాలు మనవి. ఇవి నువ్వు ఎంతగా ఈరోజు ఎంత మసిపూసి మారడికాయ చేసినా కూడా నువ్వు ఎలా ఉంటివో ఏం చేస్తుంటివో నీ పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. నీ జీవితం తెలుసుకోవడం పెద్ద విషయమో కాదు. కానీ యేసయ్యను తెలుసుకోవాలంటే మాత్రం ఈ మనిషికి వాని సామర్థ్యం సరిపోదు, ఈ మనిషికి వాడికున్న జ్ఞానం సరిపోదు, ఈ నరునికి వానికున్న ఆ యొక్క శక్తియుక్తులు ఆ యేసయ్యను అర్థం చేసుకోవడం కష్టం. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నేను దేవుని మందిరానికి వచ్చినా కూడా ఆయన్ని ఎరగడము తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని ఆయన తన్ను తాను ఈ లోకానికి వచ్చి సంపూర్ణంగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే చాలామందికి యేసు ప్రభు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఎందుకున్నామో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. యేసు ప్రభు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. మొదటగా ఆయన 27వ వచనంలో వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఎవడని జనులు చెప్పుచున్నారు. రెండవది, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారు. మొదటి ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఇతరుల గురించి మాట్లాడమంటే అందరం మాట్లాడతాం. యేసయ్య గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పండి అంటే వాళ్ళు ఇట్ట అనుకుంటున్నారు, వీళ్ళు అట్ట అట్టుకుంటారు, వీళ్ళు ఇట్ట అనుకుంటున్నారు, వాళ్ళు అట్ట అంటారని ఊరోళ్ళ గురించి మాట్లాడమంటే చాలా చక్కగా మాట్లాడతాం. కానీ మీరేమనుకుంటున్నారు అని వ్యక్తిగతంగా మనల్ని మన విషయం అడిగినప్పుడే మన మైండ్స్ బ్లాక్ అవుతాయి, మనకు ఆన్సరు దొరకదు. మొదటి ప్రశ్న చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని చెప్పగలిగారు. ఈ ప్రశ్నలు మనం చూస్తే వారి ఆత్మీయ జీవితంలో యేసు ఎవరు అని వారు అనుకుంటున్నారో తెలుసుకోవాలని శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఆయన తన పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఇప్పుడు శిష్యులను ఆయన తనతో పాటు తీసుకెళ్తూ ఉన్నాడు. అద్భుతాలకు సాక్షులుగా వాళ్ళు నిలబెట్టుకుంటున్నాడు. అనారోగ్యం మీద, దయ్యముల మీద, అలాగే ప్రకృతి మీద, పాపముల మీద ఆయనకు అధికారం ఉందని, ఆయన 2 చేపలు ఆ యొక్క 5 రొట్టెలను 5,000 మందికి పంచగలడని, ఆయన పోషించగలిగిన వాడని ఎన్నో విషయాలు తెలియచేసిన తర్వాత ఈ 8వ అధ్యాయము 27వ వచనం నుండి యేసు ప్రభు వారు తన శిష్యులకు మరొక సెమిస్టర్లోకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ట్రైనింగ్కి మరొక అంశంలోనికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వరకు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత అధికారం కలిగిన వాడో చూపిస్తూ ఆయన రియాలిటీ, ఆయన ఏమి అని ఈ శిష్యులు అర్థం చేసుకోవాలో వారు అర్థం చేసుకోవడానికి చెప్పనారంభించిన సమయమే ఈ యొక్క మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుండి కొన్ని వచనాలు 9వ అధ్యాయము 10వ అధ్యాయం దాకా యేసు ప్రభు వారు వాట్ ఈజ్ రియల్, వాట్ ఆయన ఏమై ఉన్నాడు సత్యముగా, ఆయన స్పష్టముగా ఆయన ఏంటో క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి యేసు ప్రభు తన శిష్యులతో ఈ సంభాషణ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకాలం వారు ప్రయాణిస్తున్నారు. ఆయన్ని సముద్రం మీద సముద్రాన్ని గాలిని గద్దించగానే సంతోషపడ్డారు. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని అందరికి పంచితే ఆనందించారు. ఆ గుడ్డివాడిని బాగు చేస్తే సంతోషించారు, చెవిటివాడిని బాగు చేస్తే సంతోషించారు, ఆ పక్షవాయువు కలవాడిని బాగు చేస్తే ఆనందించారు. ఎన్నో విషయాలు, చనిపోయిన వాడిని లేపింది చూశారు, అలాగే పాపాలు క్షమించిన అనుభవాన్ని చూశారు, అలాగున అనారోగ్యం మీద అధికారం ఉన్నది చూశారు. ఇవన్నీ చూసి క్రౌడ్తో పాటు ఈ యొక్క యేసు ప్రభు విషయంలో దే ఆర్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ మారిపోయింది. యేసయ్య అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి శిష్యులకి. ఇప్పుడు యేసు ప్రభు తాను నిజంగా ఎవరో చెప్పనారంభించిన సమయమే ఈ యొక్క తీసుకున్న భాగము. ద రియాలిటీ, నువ్వు యేసు ప్రభుని వండర్ వర్కర్స్, మిరకల్, అద్భుతమైన వ్యక్తి, బోధకుడు, అధికారం కలిగిన వాడు, ఇవన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు. ప్రపంచమంతా ఏం చూస్తుంది, నువ్వేం చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటగా అడిగిన ప్రశ్న, ప్రపంచం నా గురించి ఏమనుకుంటుంది, ఈ జనులు నన్ను ఏమనుకుంటున్నారు, అది ఒక ప్రశ్న. సరే, ఆ జనులు ఏమనుకుంటున్నారో పక్కన పెడితే నువ్వేమనుకుంటున్నావు, అది చాలా ఇంపార్టెంట్. మొదటి ప్రశ్న, జనులు నేను ఎవడని జనులు చెప్పుచున్నారు. నేను ఎవడని జనులు చెప్పుచున్నారు?
వరుసగా వెంటనే మనుషులు ఇతరుల గురించి కదా, వీళ్ళు వెంటనే చెప్పడం మొదలుపెట్టారు. 26వ వచనంలో, అందుకు వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనెను. ఈ ఆన్సర్ రైటా? ఆన్సర్ అంతా ఖచ్చితంగా చెప్పేసినట్టేనా వీళ్ళు? ఇది ఒకవేళ 10 మార్కులు క్వశ్చన్ అనుకోండి, ఆ ఆన్సర్కి 10 మార్కులు అంటే 10 మార్కులు ఇచ్చేయచ్చా? ఇక్కడ ఆఫ్ వేద్దామా? చాలా వరకు జనులు ఏమనుకుంటున్నారు, అది మన క్వశ్చన్ కాదు కదా. జనులు ఏమనుకుంటున్నారంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటి? బాప్తిసం ఇచ్చు యోహాను. మనము 6వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసయ్య గురించి హేరోదు విన్నప్పుడు ఆ మార్కు సువార్త 6వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం చూచినప్పుడు అక్కడ మా యొక్క హేరోదు అనుకుంటాడు, నేను తల నరికించిన బాప్తిసం ఇచ్చి యోహానే పునర్జన్మించి ఉన్నాడు, ఇన్కార్నేట్ చేయబడి ఉన్నాడు, అతడే తిరిగి యేసు రూపంలో ఈ అద్భుతాలు చేయగలుగుతున్నాడు అని ఆయన అనుకున్నట్టుగానే చాలామంది యేసు ప్రభుని బాప్తిసం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారట. అలాగునే ఆ యొక్క ప్రవక్త అయిన ఏలియా అని అనుకోవడానికి కారణం ఏంటి అంటే, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో ఆ యొక్క ఉగ్రత దినములు రాకమునుపు, ఆ యొక్క అంత్య దినములు రాకమునుపు నేను మీ యొద్దకు ఏలియా, ప్రవక్త అయిన ఏలియాను పంపుదునని మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారము ఏలియా ఎలాంటి అద్భుతాలు చేశాడో, చనిపోయిన వారిని ఎలా లేపాడో, ఆ యొక్క వర్షము లేనప్పుడు ప్రార్థన చేసి వర్షాన్ని ఆపినవాడు ఆయనే, వర్షాన్ని గురించి ప్రార్థన చేసిన వాడు ఆయనే, ఆ యొక్క ఆకాశము నుండి అగ్నిని తీసుకొచ్చి ఆ యొక్క బయలుదేవతల ప్రవక్తలందరినీ చంపించిన వాడు ఆయనే, ఖడ్గంతో వారిని తరిమిన వాడు ఆయనే. అంత గొప్ప ఏలియా ఇదిగో ఆ యొక్క అగ్ని రథం మీద దేవుడు అతన్ని మరణము చూడకుండా తీసుకుని వెళ్ళిన అనుభవంలో ఉన్న ఆయనను మలాకి ప్రవక్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తాడు అంటే, నేను ఈ అంత్య దినం రాకమునుపు, ఉగ్రత దినము రాకమునుపు నేను మీ వద్దకు ఎవరిని పంపుతాను? ఏలియాను పంపుతానన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఈ కార్యాలే చేస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని లేపుతున్నాడు, బాగులేని వారిని బాగు చేస్తున్నాడు. ఆయన అంగి అంచు ముట్టితే చాలామంది స్వస్థపడుతూ ఉన్నారు. ఆయన్ని చూచినప్పుడు మలాకి ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనము ఈయన ఏమో, అందుకని యేసు ప్రభును వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు కదండి. మన టీచర్, మన గురువు, మనం ఎంతగానో రెస్పెక్ట్ ఇచ్చే ఆయన ఒక విషయం మనల్ని అడిగాడు అనుకోండి, మనము చాలా వరకు ఏం చెప్తాం? పాజిటివ్నే చెప్తాం, పాజిటివ్ విషయాలు. అయ్యా నిన్ను బాప్తిజం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారయ్యా, నిన్ను ఇంకా ఏమనుకుంటున్నారు అయ్యా, నిన్ను ఏలియా అనుకుంటున్నారయ్యా, ఇంకా నిన్ను ఏమనుకుంటున్నారో తెలుసా అయ్యా, నిన్ను ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నాను. అవునా? అంతేనా జనాలు అనుకుంటుండేది? అంటే ఇంకా చాలా ఉందయ్యా నిన్ను గురించి అనుకునేది. అంటే నువ్వు చెప్తే నువ్వేమనుకుంటావు అని, ఏది పర్వాలేదు చెప్పు అని చూద్దామంటే మనకు మార్కు సువార్తికుడే చెప్తూ వస్తాడు. యేసు ప్రభుని ఏమన్నారు? అక్కడ ఆయన దయ్యాల మీద అధికారం చూపించి వాటిని గద్దించి పంపించినప్పుడు వాడు సాతాను దూత అంటున్నారు కదా. సాతానుకి బయల్జెబూలు అతను సాతాను అధిపతి, ఆయన దయ్యముల అధిపతి కనుకనే దయ్యాలు అతని మాట వింటూ ఉన్నాయి. యేసయ్య జనుల్ని గురించి పరిసయ్యులు సద్దుకయ్యులు ఏమనుకుంటున్నారో తెలుసా? నిన్ను దయ్యాలకు అధిపతి అనుకుంటున్నారయ్యా. ఆ మాట చెప్పల పాపం మీరు, కానీ జనులు అది కూడా అనుకుంటున్నారు. సరే, ఇంకొక విషయం ఉంది యేసయ్య, నీ ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నీ బంధువులు, నీ యొక్క సహోదరులు యేసయ్య గురించి ఏమనుకున్నారండి? మన ఇంట్లో యేసయ్య పుడితే ఎంత బాగా అనుకుంటాం మనం కదా. అంత గొప్ప యేసయ్య, అంత గొప్ప ప్రవక్త మా ఇంట పుట్టాడు అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకున్నారు గుర్తుందా ఎవరికైనా? ఏమనుకున్నారో చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్య గురించి పాపము ఆ ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాడు ఎవడనుకుంటున్నారు యేసయ్యని? ఏమనుకుంటున్నారు ఇంటి వాళ్ళు? మతి చెలించిన వాడు. అయ్యా యేసయ్య నిన్నేమనుకుంటున్నారో తెలుసా? పిచ్చోడు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మతి చెలించిన వాడు.
యేసయ్యను జనులు ఏమనుకుంటున్నారు ఈ లోకంలో? కొందరు బాప్తిజం ఇచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ప్రవక్తల్లో ఒకడు, కొందరేమో ఆయన దయ్యముల అధిపతి అనుకుంటున్నారు, కొందరేమో నీ సొంత ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నీవు మతి చలించిన వాడువు, పిచ్చోడవని అనుకుంటున్నారయ్యా. ఎంత బాధాకరమైన విషయం అంటే, యేసు ప్రభు ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండే, నా దేవుడే ఆ వాక్యమై ఉండగా ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసిస్తూ ఆ తండ్రిని ప్రత్యక్షపరచడానికి దేవుడంటే ఎలా ఉంటాడో తన భాష ద్వారా, ప్రవర్తన ద్వారా, స్పర్శ ద్వారా, తను చూపించిన కనికరము ద్వారా, ఆయన చూపుతున్న క్షమాపణ ద్వారా, ఆ దయ ద్వారా దేవుని యొక్క క్యారెక్టర్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ లోకానికి వస్తే వీళ్ళందరూ కూడా ఈయన పిచ్చోడని, దయ్యాల అధిపతి అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దయ్యాలు ఏమనుకున్నాయో తెలుసా? ఆయన చూసి దయ్యాలు ఏమనుకున్నాయో తెలుసా? చూద్దాం ఏమనుకున్నాయి. మార్కు సువార్త 1:24 నీవెవడో నాకు తెలియను, నీవో దేవుని పరిశుద్ధుడవు. ఎవరు చెప్పిన మాట ఇది? దయ్యం చెప్తున్న మాట, అపవిత్రాత్మలు చెప్తున్న మాట. ఈ స్పిరిచువల్ రిలెంలో ద డార్క్ పార్ట్లో ఉన్న ఈ యొక్క ఫాలెన్ ఏంజల్స్ అయిన ఈ డీమన్స్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వెవడో నాకు తెలుసు, నేను ఎవరినో ఈ లోకానికి తెలియచేయాలని వస్తే మనుషులేమో ప్రవక్తలతో జత కడుతున్నారు, సద్దుకైలు పరిసయ్యులేమో నన్ను దయ్యాల అధిపతి బయల్జ్బోల్ అని చెప్తూ ఉన్నారు, నా సొంత ఇంటి వారేమో నాకు మతి చెలించిందని చెప్తూ ఉంటే ఈ యొక్క ఫాలెన్ ఏంజల్స్ ఆ యొక్క దయ్యాల రూపంలో, డీమన్స్ రూపంలో వాళ్ళు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నీవెవడో నాకు తెలియను, నువ్వెవరువో దేవుని పరిశుద్ధుడువు. 3వ అధ్యాయం మార్కు సువార్త 3:11 నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు. నువ్వెవడివి? దేవుని కుమారుడు. అదే మార్కు సువార్త 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరు తెలుసుకోవాల్సిన దాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? మనుషులు తెలుసుకోవాల్సింది డీమన్స్కి తెలుస్తున్నాయి. ఫాలెన్ ఏంజల్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా పరలోకం నుండి అవిధేయత వలన, తిరుగుబాటు వలన, లూసిఫర్తో జత కట్టడం వలన వారు పడద్రోయబడి వారు దయ్యములుగా ఈ లోకాన్ని ఏలుటకు, మనుషులను నాశనం చేయుటకు, వ్యవస్థని పాడు చేయుటకు డీమన్స్గా, దయ్యాలుగా ఈ లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి కనపడగానే, ఇదే దయ్యం అంటే మేము ఆల్రెడీ బైబిల్ స్టడీలో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దయ్యాలంటే ఎవరు? ఈ లోకం మనకు చెప్తున్నట్టు అబద్ధాలు నేర్పిస్తుంది. మూవీస్లోనూ అన్నిట్లో ఎవరట దయ్యాలు? చనిపోయిన వాళ్ళు ఆశలు తీరకట వాళ్ళు దయ్యాల్లాగా తిరిగి వస్తుంటారట. ఇక్కడ ఉంటే, బతికుంటేనే మన ఆశ తీర్చేవాడు ఎవడు లేడు. చచ్చిన తర్వాత ఇంకా ఆశలు తీర్చుకునేది ఏముందండి కదా? బతికున్నప్పుడే ఇది తిందామంటే తినలేని బ్రతకైపోయాం మంది. ఇక చచ్చిపోయిన తర్వాత ఆశ చావక దయ్యంగా తిరుగుతున్నాడు. దయ్యాలు ఎవరు అంటే దే ఆర్ ఫాలెన్ ఏంజల్స్. సాతాను ఈ భూమిని, వాడు అంధకార సంబంధమైన అధిపతి, వాని కింద ఉన్నవారు ఈ భూమిని, భూలోకమును, సృష్టిని నిరంతరము దేవునికి దూరం చేయడానికి దయ్యాలు ఆ యొక్క ఫాలెన్ ఏంజల్స్గా ఈ భూమి మీద అధికారం కలిగి ఉండడానికి ప్రయత్నించే అనుభవమే. కానీ నీవు నేను సస్తే కూడా దయ్యాలుగా, మనం బ్రతికి ఉన్నంతే గొప్ప విషయం. సస్తే మళ్ళా ఇంకొక జీవితమా? లేదు. ఒక్కసారే మనిషి చనిపోతాడు, ఆ తర్వాత తీర్పులోకి రాబడతాడు. మళ్ళా నాకు ఇంకా కోరిక ఉంది, ఇంకొక 4 రోజులు ఈడ ఏలాడతాడానికి నీకు నాకు అవకాశం లేదు. అయిపోయింది. నీ మానవ జీవితం చాలా అద్భుతమైంది. దయ్యాలు వేరు. ఈ దయ్యాలకు ఎలా బ్రతికి ఉన్నప్పుడు ఏసంటే ఎవడో తెలియదు, ఇంకా చచ్చిపోయిన తర్వాత దయ్యం అయితే ఎలా తెలుస్తుంది? ఇక్కడ దయ్యం అన్నప్పుడు దే ఆర్ ఫాలెన్ ఏంజల్స్. దే న్యూ హూ ఇస్ జీసస్. వాళ్ళు ఏం చెప్తున్న మాట? అయ్యా నువ్వు దేవుని పరిశుద్ధుడవు, అయ్యా నీవు దేవుని కుమారుడవు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పబ్లిక్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా దాన్ని గ్రహించడం లేదు.
జనులు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు ఎన్నెన్నో ఆప్షన్స్ ఇస్తున్నారు, కానీ యేసయ్యకు ఆ శిష్యులకు ఆయన క్లియర్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నా, నా విశ్వాసానికి మూలమైన యేసు ఎవరో నేను సరిగా అర్థం చేసుకోకపోతే ఆ యేసులో ఉన్న ఆశీర్వాదాలను, దీవెనలను నేను వ్యక్తిగతంగా పొందుకోలేను. మనం చాలాసార్లు మన జ్ఞానము యేసు ప్రభు విషయంలో ఈ లోకస్తులు చెప్తున్నవి, లోకస్తులు అనుకుంటున్న వాటితో ఆగిపోయినాము, కానీ వ్యక్తిగతంగా యేసయ్యను గ్రహించగలిగిన, అర్థం చేసుకోగలిగిన ఆత్మీయతలోకి మనం ఇంకా వెదగడం లేదు. ఒకవేళ నువ్వు నిజంగా యేసు ప్రభుని అర్థం చేసుకొని, యేసు ప్రభు మనస్సును ఎరిగి, యేసు ప్రభు స్వారూప్యతను నువ్వు కలిగి ఉంటే మన సంఘాలన్నీ, మన కుటుంబాలన్నీ కూడా పరలోకానికి నమూనాగా మారిపోతాయి. నమూనా అంటే ఏంటి? ఉదాహరణ, మాదిరి. మన సంఘం ఎలా అయిపోతుంది? పరలోకంలాగా అయిపోతుంది. అలాగున మన సంఘం పరలోకంలాగా అవునుగాక. అమ్మో ఆమెను అనొద్దు, మళ్ళీ రాజకీయాలు చేయలేరు పరలోకం అయితే. ఒకరినొకరు తిట్టుకోలేం, అరుసుకోలేం, గొడవలు చేయలేం, ఫైట్లు చేసుకోలేం, వర్గాలుగా విడిపోలేం, ఒకడి మీద ఒకటి చాడీలు చెప్పుకోలేం. మీరేమో పరలోకం అవ్వాలంటే ఆమెను అంటున్నారు. పొరపాటున ఆయన ఓకే ఇది పరలోకం అవునుగాక అంటే పాపం చాలామందికి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదు పాపం. ఏదో సంఘం ఇట్లుంటే ఎవడిని దేశ ప్రభుని తెలుసుకోకపోతే వాడు ఆట ఆడుతూ ఉంటాడు. నేనంటాడు, నాదంటాడు, నీదంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని తెలుసుకుంటాడో, జీవించువాడును నేను కాదు, నాయందే క్రీస్తు జీవిస్తున్నా, నాలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎవరో ప్రతి ఒక్కరు ఇక్కడున్న చిన్న బిడ్డల నుండి ముసలివాడి వరకు యేసు ఎవడో తెలుసుకుంటే వాని జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. మార్పు లేకపోవడానికి కారణం ఏమంటే మనము యేసు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకోలేకపోవడం. అందుకని ఇంకా సంఘాలు ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ నమూనాకి దగ్గరగా కూడా రాలేకపోతున్నారు. అందుకే క్రైస్తవ కుటుంబాలు ఆ యొక్క నమూనాకి దగ్గరగా, కుటుంబము పరలోకానికి ఒక నమూనా లాంటిది, అది ఆ యొక్క నమూనాకు దగ్గరగా రాలేకపోవడానికి కారణం భర్త, భార్య, బిడ్డలు యేసయ్య ఎవరో తెలుసుకోలేకపోవడం. వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడు క్రీస్తు స్వారూప్యతను సంతరించుకొని తన మనసులో, తన భాషలో, తన ప్రవర్తనలో, తన జీవితంలో, తన అలవాట్లో అన్నిటిలో క్రీస్తును కనపరచగలిగిన జీవితం రావాలి. అలా రాకపోవడానికి కారణం ఏంటంటే యేసును ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోలేకపోవడం. నీకు నాకు 100 పాటలు తెలుసు, 100 వాక్యాలు తెలుసు, 100 విషయాలు తెలుసు. క్రైస్తవ్యంలో వడపోసి పట్టావు నువ్వు. సంఘం అంటే ఎవడు, సంఘం అంటే ఏంటి అన్నీ తెలుసు, కానీ సాడ్ పార్ట్ ఏంటంటే యేసు ఎవరో ఇంకా నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంత ప్రయాణం చేసినవే శిష్యులారా, మీరందరూ వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నేను రెండవ ప్రశ్న వేస్తా, మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారు? దేర్ వాజ్ సైలెన్స్. ఏం చెప్తాం? ఎప్పుడైతే సైలెన్స్ ఉంటుందో అప్పుడే పేతురు లాంటి వాడు లేస్తాడు. ఆడ సైలెన్స్ అని లేదు కదా పాస్టర్ గారు బైబిల్లో అంటే. పేతురు మాట్లాడాడంటే ఇంకా ఎవరి దగ్గర ఆన్సర్ లేనప్పుడే పేతురు మాట్లాడతాడు. ఎవరు ఏమి చేయలేనప్పుడే పేతురు లేస్తాడు. ఎవరు ఏమి స్పందించినప్పుడే పేతురు లేస్తాడు. ఇప్పుడు పేతురు టక్కని ఏమంటున్నాడు, ఏమనేసాడు టక్కన? ఇది శిష్యుల వంతు. ఇప్పుడు పేతురు ఏమన్నాడంటే 29వ వచనంలో, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అయ్యా నువ్వు అభిషక్తుడవు, క్రీస్తువు, క్రైస్ట్, మెస్సయ్య. క్రైస్ట్ అనగా గ్రీకు సంబంధించిన వర్డ్, మెస్సయ్య అనగా హిబ్రూకు సంబంధించిన వర్డ్. ఆ రెండిటి అర్థం ఒకటే. ఏంటి అంటే అభిషక్తుడు. ఈయన చెప్పిన అభిషక్తుడు అనే మాట యేసు ప్రభువారు ఎంత చక్కగా ఆయన అన్నాడంటే, ఓ సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచ
అంతేకాని నరులు అనగా రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఇది ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఇదే సంఘటన రాయబడి ఉంది. సినాప్టిక్ గాస్పల్స్ అయిన మత్తయి, మార్కు, లూకు వీళ్ళందరూ కూడా ఈ సంఘటన, ఈ సంభాషణ రాసి ఉన్నారు. ఈ యొక్క మార్కు సువార్తలో 8వ అధ్యాయం 27-33 దాకా రాస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 19 వరకు ఈ యొక్క సంభాషణ రాశారు. లూకా సువార్తికుడైతే 9వ అధ్యాయం 18 నుండి 20 దాకా ఈ సంభాషణ రాశాడు. ఈ సంభాషణలో ఈ యొక్క పేతురు చాలా ఉత్సాహంగా నువ్వు అభిషక్తుడువయ్యా, నువ్వు క్రీస్తువయ్యా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఓ పేతురు, రక్త మాంసములు కలిగిన వాడు తనకు తాను దాన్ని గుర్తించలేడు. ఎవరు గుర్తిస్తారు? యేసు ప్రభు నీకు పూర్తిగా తెలియాలి, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించాలి అంటే నువ్వేమై ఎవరి ద్వారా బయలుపరచబడాలది? పరలోకమందున్న తండ్రి వల్లే. ఈ రక్త మాంసములకు నేను చోటిచ్చినంత కాలము, ఈ లోక శరీరాత్మకు నేను చోటిచ్చినంత కాలము పర సంబంధమైన విషయాలను నేను అర్థం చేసుకోలేను. ఇక్కడ మనము చాలామంది ప్రభుని ఇంకా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వీఆర్ స్టిల్ ఫైటింగ్ విత్ అవర్ రక్త మాంసముల బట్టి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. ప్రభు అంటున్నారు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ మనము అంధకార శక్తులతో పోరాడాలి. అంధకార శక్తులు మన లోపలికి రావడంలే, చర్చిలోకి రావడంలే. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఏమని? నాయనా మా సంఘంలో సాతాను జోరుకున్నాడు నాయనా, అయ్యా ఆ సమస్యలు వస్తున్నాయి నాయనా అని అంటుంటారు. కానీ వాడు బయట నవ్వుకుంటుంటాడు. అయ్యే మీ మధ్యలోకి నేను రావాల్సింది ఏందిరా? మీరు తనుకొని వస్తుంటే కదా, మీరు తనుకొని వస్తున్నప్పుడు నాకు ఇక్కడ పని లేదు. మీరు శరీరాలతో పోరాడుతున్నారు. మీరందరూ కలిసి మీ యొక్క శరీర రక్త మాంసములను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆ సంగతులను గ్రహించి యేసు ఎవరో మీరు గుర్తించి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అవకాశం ఉంటుంది. అయ్యో వీళ్ళందరూ స్పిరిచువల్గా మారిపోయారు, అందరూ ప్రభువుని తెలుసుకున్నారు, అందరూ ప్రభువులాగా బ్రతుకుతున్నారు, వీళ్ళను శోధించాలని అప్పుడు ఆయన అరణ్యంలో యేసును శోధించినట్టుగా అప్పుడు ఆ సాతానికి మనల్ని శోధించే అవకాశం ఉంటుంది. పాపం వాడు చాలా వీళ్ళకన్నా బయటే బెటర్, ఇంకెవరు లోపలికి రాకుండా చూద్దామని మనల్ని వదిలేశాడు. వాడు ఈ యొక్క శరీరము రక్త మాంసములు కలిగిన వ్యక్తి శరీర ఆత్మతో ఎన్నటికీ కూడా వాడు ఆ యొక్క గొప్ప కార్యాలని మనము చేయలేం. ఇది కనుక్కోవాలి అంటే తండ్రి, పరలోక తండ్రే దాన్ని బయలుపరిచినట్టుగా ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది. అంతేకాదు యేసు ప్రభు వారు కూడా ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఇలాగున చెప్పబడుతుంది. ఆయన అంటాడు, విమర్శన దినమందు మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము మనం చూస్తే 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ తండ్రి దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు అంటే ఆ గుర్తింపబడిన విషయం ఏంటో తెలుసా? అది నువ్వు గుర్తించలా, తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది. కుమారుడు బయలుపరిస్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది. ఇంకా నువ్వు అద్భుతంగా చూడాలి అంటే చూడండి, మా యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. అయ్యో ఇంతకాలం నుండి నేను మందిరానికి వస్తున్నాను, నేను ఇంకా యేసును అర్థం చేసుకోలేదా? ఎందుకు నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను? ఇంకా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత నాకుందా? తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ముందు నా శరీర సంబంధమైన ఆ రక్త మాంసముల అనుభవం నుండి నేను బయటికి రావాలి.
చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి నేను మీ కొరకు చదువుతాను. జాగ్రత్తగా చదువుతూ వినండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నా. నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు దేవుని సంగతులు, ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన అయి ఉన్నాడన్న విషయాన్ని నేను గ్రహించి యేసయ్యని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇంతవరకు మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మీద మనము ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి తృష్ణతో మనం రావడంలే. చాలామంది ఇక్కడ అటెండెన్స్ కోసం వస్తున్నారు, అవకాశాల కోసం వస్తున్నారు, ఆ యొక్క అనేకమైన ఇతరుల కారణాల కోసం సంఘానికి వస్తున్న వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఆత్మీయ సత్యాలను తెలుసుకుందామని ఆత్మీయ ఆకలితో వచ్చేవారు ఇక్కడ చాలా కొద్ది మంది. అందువల్లనే క్రీస్తు ప్రభుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభుని చాలామంది ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటే, ఎలా బోధిస్తున్నారు ఈ ప్రాస్పరస్ గాస్పల్ స్పీకర్స్, సో కాల్ విఐపి టీవీ స్పీకర్లందరూ కూడా ఎలా ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే, జీసస్ కెన్ డూ ఎనీథింగ్. అది నిజమా కాదా? అది చాలా వరకు నిజమే. కానీ అదే నిజం అదొక్కటే కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది దాని వెనకాల చాలా అద్భుతాలు ఉన్నాయి. బైబిల్లో అనేక మిరకల్స్, అద్భుతాలు యేసు ప్రభు చేసిన తర్వాత అద్భుతాన్ని చూసి ఆయన మురిసిపోలా. అద్భుతం వెనకాల తర్వాత జరిగిన ఆ మారు మనసు, ప్రభునందు విశ్వాసము, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలామంది అనేకులు యేసు ప్రభుని ఆయన ఒక వండర్ వర్కర్గా చూపిస్తున్నారు, అద్భుతాలు చేసేవాడుగా చూపిస్తున్నారు. అందరూ కూడా ప్రవక్తల్లో ఒకళ్ళలాగా ఆయన ఏలియా వలె ఆ యొక్క ఉద్దేశాలను బట్టే చూపుతున్నారు. కానీ ఆయన వాట్ ఈజ్ రియల్ అనే విషయంలో తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు మనుషులు మీ యొక్క ఆత్మీయమైన ఎదుగుదల కొరకు ఏర్పాటు చేసిన ఉజ్జీవ సభలు అని ఒకవైపు మీటింగ్ పెట్టి, ఇంకొక వైపు మీ శరీర ఆ యొక్క రోగాలన్నీ తీసివేసే స్వస్థత సభలు అని ఇట్ట పెట్టామనుకోండి, ఎక్కువ మంది అడిగిపోతాం స్వస్థత సభలకు పోతాం. ఇక్కడికి చాలా తక్కువ వస్తారు. ఇది బోరింగ్గా ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ టీచింగ్ మాత్రమే జరుగుతుంటుంది, వాక్యం మాత్రమే చెప్పబడుతుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాక్యం వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నీకు కలిగితే విశ్వాస సంబంధమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అక్కడ అట్ట కాదు, అక్కడ ఇన్స్టెంట్గా నాకు స్వస్థత జరుగుతుంది. శరీర మాంసముల మీద ఆధారపడి వెళ్ళువాడు శరీర సంబంధమైన విషయాలే చూస్తాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కనుగొనడు. ఐఎమ్ నాట్ టీచింగ్, దెర్ ఇస్ నో మిరకల్స్ అని టీచ్ చేయడంలే. మనుషులు ఏమి తెలుసుకోకుండా పోతున్నారు అంటే, అక్కడ లక్షల మంది వచ్చి ఉన్న వాళ్ళు శరీర మాంసముల కొరకే వచ్చిన వారు కనుక దాని కొరకే బెనిఫిట్ అవ్వడానికి వచ్చారే. కానీ నిజమైన ఆత్మీయ దేవుని సంగతులను వెతికే ఆత్మ సంబంధమైన కార్యం అక్కడ జరగడం లేదు. ఈరోజు తండ్రిని, కుమారుణ్ణి, ఆత్మదేవుణ్ణి అందరూ కూడా శరీర సంబంధమైన రక్త మాంసములకు అవసరాన్ని బట్టి ఆయన వాడుతున్నారు. కానీ ఈ ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు నీ ఆత్మలో దేవుని సంగతులను గ్రహించి ఆయన ఏమై ఉన్నాడో గుర్తించే స్థితిలోకి చాలా రావడం లేదు. ఆ థియాలజీలోకి, ఆ యొక్క దైవ సంబంధమైన వేదాంత అనుభవంలోనికి, నిజంగా యేసు ఎవడో వ్యక్తిగతంగా తెలుసుకోలేని అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు.
ఈరోజు ప్రభు అంటున్నాడు, ఓ పేతురు, నేను క్రీస్తు అని నువ్వు అంటున్నావా? వెళ్ళండి గో, చాలా సంతోషం. కానీ ఇది నీకు బయలుపరచబడింది కాదు. దీన్ని బట్టి నేనేం తెలుసుకుంటున్నాను? యేసు ఎవరో తెలుసుకోవాలంటే ఎవరు కావాలి నాకు? త్రియేక దేవుని యొక్క సహాయం కావాలి. నా దేవుని యొక్క ఆత్మకు లోబడగలిగిన మనసు కావాలి. శరీరాత్మను, శరీర విషయాలను పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి నేను పైకి రావాలి. అయా నా ఉద్యోగం, అయా నా చదువు, అయా నా ఆరోగ్యం, అయా నా ఆర్థిక అవసరతలు, వాటి కొరకే శరీర కోసమే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయనను ఒక మెరికల్ వర్కర్గా మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎలాగైతే 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క పంచినప్పుడు 5,000 మంది ఎలా తిన్నారో నువ్వు కూడా వచ్చి అలా తినేసిపోతున్నావు, కానీ ఆయన ఎవరో గుర్తించలేకపోతున్నా. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ మెరికల్. కానీ ఆ మెరికల్ చేసిన వాడు ఎవడో ఆత్మీయంగా తెలుసుకోలేకపోతున్నా. అక్కడ రొట్టె తినేటప్పుడు అందరూ హల్లెలూయా, స్తోత్రం, వందనాలు అని అన్ని పాటలు పాడుంటారు. అద్భుతంగా కడుపు నిండిపోయింది. అది దేనికి? అది శరీర రక్త మాంసముల గురించే తప్ప యేసుని గురించి ఆత్మలో తెలుసుకునే పరిస్థితి లేని అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురుతో అంటున్నాడు, క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారంటే పేతురు వెంటనే అన్నాడు, అయ్యా అయ్యా అయ్యా, నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. అప్పుడు ప్రభు అంటాడు, చాలా మంచిది, ఆత్మీయ విషయాలు దేవుడు బయలుపరచబడితే తప్ప అవి బయలుపరచబడవు. కానీ యేసు స్పందన 30-31 వచనంలో చూస్తే ఈ సంగతి ఎవరితోనూ చెప్పవదని వారిని ఖండితంగా చెప్పి ఉన్నాడు. కారణం ఏంటి అంటే వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. దే ఆర్ నాట్ రెడీ టు ప్రీచ్, నాట్ రెడీ టు సే దట్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకోకుండా క్రీస్తును ప్రకటించే అధికారము, అవకాశము ఎవరికి లేదు. యూ షుడ్ నో హిమ్ వెరీ వెల్. ఆయన తెలుసుకొని ఆయన అనుభవంలోకి వచ్చిన వాడే క్రీస్తు ప్రభుని ప్రకటించబడలా. నీ జీవితమే క్రీస్తుగా కనపరచబడుతుంది. నీ యొక్క పనిచేసే స్థలాల్లో, నీ ఇంటిలో, నీ సంఘంలో అలా క్రీస్తు నీలో ప్రతిబింబించలేకపోతున్నాడు అంటే యు ఆర్ నాట్ ఎట్ నోన్ హిమ్. ఆయన ఇంకా ఎవడో నీకు ఇంకా తెలియదు. స్టిల్ నీ శరీరాత్మ, శరీర విషయాలు, శరీర ఆశలు, శరీర కోరికలే నీ యొక్క సంఘంలోను, కుటుంబంలోను, లోకంలోను అవి అవి నీ మీద ఓవర్ఫ్లో చేస్తూ ఉన్నాయి. నీ మీద అవి అధికారం చెల్లిస్తున్నాయి. కనుక ఆత్మీయ విషయంలో క్రైస్తవుడు అనే పేరే కానీ క్రీస్తు నెరగని వాడుగా నీవు నేను జీవిస్తున్నామేమో. నువ్వేమనుకుంటున్నావు? క్రీస్తు ఎవడని నువ్వు అనుకుంటున్నావు? నిజంగా నీ క్రీస్తు ఎవరో తెలుసా? ఆయన ఎవరో అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే ఆ జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నావా? ఇంకా నేను క్రీస్తుతో ఉన్నవాడిని అనుకుంటున్నావు, క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆ క్రీస్తుని ఎరిగిన జీవితం అనేక మందిలో లేదు కదా. ఆగండి కొంచెం సమయం, ఎందుకంటే ద ట్రూత్ హ్యావ్ టు బి రివీల్డ్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ. ఆ యొక్క శిలువ కార్యము జరగాలన్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడవచ్చు. 31వ వచనంలో ఆ చివరి భాగం చూడండి. 31వ వచనం చివరి భాగంలో ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన వారికి ఆరంభించెను. మొదటి అధ్యాయం నుండి వారికి బోధిస్తూనే ఉన్నాడు కదా, వారికి ఉపమానాలు చెప్తానే ఉన్నాడు కదా, వారికి పరలోక సంబంధమైన మర్మాలు చెప్తున్నాడు కదా. ఏమి చెప్పనారంభించాడు అప్పటి నుండి? మత్తయి సువార్తలో కూడా ఆయన అప్పటి నుండి ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే ఆ 31వ వచనంలో అందుకు ఆ యొక్క మరియు మనుషు కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినముల తర్వాత లేచుట అగత్యమని వారికి బోధింపారంభించెను. ఇప్పుడు వరకు అభిషక్తుడు అన్న ఈ అనుభవాన్ని వీళ్ళందరూ కూడా మిలిటరీ మెస్సయ్యను మాత్రమే చూస్తున్నారు. మిలిటరీ మెస్సయ్య అంటే ఏంటంటే ఆర్మీతో ఆ మెస్సయ్య వచ్చి రోమా గవర్నమెంట్ని తుడిచివేసి యూదా రాజ్యాన్ని స్థాపిస్తాడు, తండ్రి యొక్క దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. ఆ మెస్సయ్య అనుభవంతోనే
క్రీస్తు అన్నప్పుడు వీళ్ళ ఆలోచన అంతా అలాగనే ఉంటున్నప్పుడు ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళకి చెప్పని ఆరంభించిన విషయం ఏంటంటే, ఈ మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అక్కడ ఉన్న వారి చేత యెరూషలేములో ఉన్న వారి చేత రిజెక్ట్ చేయబడతాడు, కొట్టబడతాడు, సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, అనేక హింసలు పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేపబడతాడన్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఒక్కసారి షాక్. ఆయన ఏమై ఉన్నాడు? మేమంతా కూడా ఆయన అనాయింటెడ్ క్రీస్తు అనుకుంటున్నాం. ఎంత జనం సపోర్ట్ ఉంది ఆయనకి. ఆయన ఇట్లా వస్తే తండోపతండాలుగా ప్రజలు ఆయన మీదకి వస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునిస్తే యవనస్తులందరూ కూడా ప్రాణం పెట్టి అంతగా వచ్చేసి ఆయనకు రాజ్యంలో సైనికులుగా చేరి రోమా గవర్నమెంట్ని పడగొట్టగలిగిన అభిషక్తుడు ఆయనే అని వీళ్ళు అనుకుంటుంటే, ఈ మనుష్య కుమారుడైన ఈ అభిషక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను మనుషులకు అప్పగింపబడతా, వాళ్ళు నన్ను తృణీకరిస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోతా, మా తర్వాత 3వ రోజు నేను రిలాక్స్. అయ్యో ఏంటి యేసు ప్రభు ఇలాగ చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? యేసు ప్రభు అప్పటి నుండి ఎందుకు ఈ మాటలు చెప్పనారంభించాడు? ఎందుకు అంటే అది దేవుని చిత్తం, దేవుని చిత్తం అది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క కుమారుడి లోకానికి వచ్చి అతడు మరణించాలని, అందరినీ కూడా తన యొక్క స్వాస్థ్యముగా కుమారులుగా చేసుకోవడానికి దేవుని యొక్క చిత్తం ఈ కుమారుడు శ్రమనొందాలని. అంతేకాదు దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క కీర్తనలు 40వ కీర్తన 7వ వచనంలో, పుస్తక పుట్టంలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు వారు అక్కడ తన్ను తాను ఆ కీర్తనలో కనపరుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే యేసు ప్రభు వారి గురించి ప్రవచనాలు, శ్రమల ప్రవచనాలు మనకు చెప్పబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు ఎలాగున శ్రమ పొందుతాడో, ఆయన ఎలాగున ఆయన చూడచక్కనైన సౌందర్యమైన ఆయన మొహము ఎంతగా ఆ యొక్క కళావిహీనముగా చూడలేని మొహముగా ఎలా మారిపోతుందో, తన యొక్క ఒళ్ళంతా కూడా కొరడాలతో ఎలా అది దున్నపడుతుందో, ఆయన శ్రమ మనందరి పాపంలో ఆయన మీద వేయబడి ఆయన సిలువ దెబ్బలు నొంది ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగులాగున ఆయన శ్రమ నొందవలసి ఉందని ప్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ యొక్క ధర్మశాస్త్రము కూడా దాన్నే డిమాండ్ చేస్తుంది. పాపం వచ్చు జీతం మరణం, ఆ మరణం ఈయన భరించాలి. ఈ విషయాన్ని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈజీ వే ఆఫ్ మెస్సయ్య ఫాలోయింగ్ అనుకుంటున్నారు. కానీ మొదటిసారి యేసయ్య ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, శ్రమల గురించి, సిలువ గురించి, సమాధి గురించి, పునరుద్ధానాన్ని గురించి చెప్పనారంభించారు. వీళ్ళకి ఏమి అర్థం కాక వీళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే పేతురు ఏం చేశాడు? పేతురు చూడండి ఏం చేశాడు. వెంటనే ఆయన 32వ వచనంలో ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను, ఎవరిని గద్దిస్తున్నారు ఇక్కడ? ఎవరిని గద్దిస్తున్నారు? పేతురు ఎవరిని గద్దిస్తున్నాడు? యేసు ప్రభుని. ఈ గద్దింపు అనే వర్డ్ గ్రీకులో జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆ మార్కు సువార్త ప్రారంభంలో ఆయన దయ్యాల్ని ఎలా గద్దించాడో అదే పాయింట్లో, అదే ట్రస్ట్లో ఇక్కడ పేతురు కూడా యేసు ప్రభుని గద్దిస్తున్నాడు. చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి, ఏంది ప్రభు నువ్వు ఏందయ్యా, నేను మెస్సయ్య, నువ్వు అభిషక్తుడు అనుకుంటుంటే పోయి వాడు ఎవడికో చేతికి జిక్కుతానంటావు, సిలువలో వేయబడి చనిపోతానంటావు. ఇది ఎంత కుదరదు, ఇట్లా చేయడానికే లేదు. నేను ఒప్పుకో, మేము అనుకున్న అభిషక్తుడాడా, నువ్వు వెళ్ళి సిలువలో పడతావాడా? ఎందుకంటే యేసు ప్రభు నిజంగా చాలామందికి అర్థం కాని ఒక పరమార్థం. ఆయన అర్థం కాడు చాలామందికి. ఆయన అర్థం కాకనే చాలామంది ఆయనను జస్ట్ మతంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు,
జస్ట్ బోధకుడుగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక మంచి వ్యక్తిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆయన టీచింగ్కి ప్రభావితమై దేశాలకే స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పాయింట్, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న పాయింట్ని మాత్రం ఎవ్వరూ సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఆయన ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు పేతురు. పేతురు యొక్క ఉద్దేశం ఏంటి? ఈయన మిలిటరీ మెస్సయ్యలాగా రోమా గవర్నమెంట్ని పడగొట్టి రాజ్యం స్థాపించాలి. ఈయన చెప్తున్నది ఏంటి? ఏం చెప్పనారంభించాడు పబ్లిక్గా? నేను చనిపోతాను, నేను హింసలు పొందుతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, మూడో రోజు తిరిగి లేచిన తర్వాత సంగతి. ఇదేంది బ్రోవా? నేను నీ గురించి ఏమేమో అనుకుంటే నువ్వు పోయి వాళ్ళకు పట్టుబడితే మా పరిస్థితి ఏంటి? దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఓ సాతానా, నీవు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? మత్తయి సువార్త 16:23 అంటాడు, పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పాయింటే మనమందరం అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే నీవు నేను యేసు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకోలేం. యేసు ప్రభుని మతం కోసమో, నీ యొక్క క్రైస్తవ్యం కోసమో, సంఘం కోసమో, సంఘంలో ఉన్న అవకాశాల కోసమో నువ్వు వెంబడిస్తున్నావో నాకు అనవసరం. కానీ ఈ పాయింట్ని అర్థం చేసుకో. పేతురు ఎలాగైనా ఆయన ఆలోచిస్తున్నాడు అంటే, పేతురు ఆలోచించే విధానము యేసును తన బెనిఫిట్ కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. యేసయ్య అలా అప్పగింపబడి చనిపోకపోతే, ఆయన ద్వారా రాజ్యం స్థాపించబడితే, ఆయన శిష్యులుగా ఆ అధికారంలో ఆ రాజకీయాలు చేస్తూ ఆయనతో సింహాసనాన్ని పంచుకొని దేశాన్ని ఏలాలనే ఒక భావన, ఇతను వెళ్ళి అక్కడ చనిపోతే ఇక రాజ్య స్థాపన ఆడుంటుంది, మేము అనుకున్న అనాయింటింగ్, ఆ యొక్క క్రీస్తు మెస్సయ్య అనే భావనే మిస్ అవుతుంది కదా అని ఈయన అనుకుంటుంటే, యేసు ప్రభు అంటున్నాడు, సాతానా అని ఎందుకు అన్నాడంటే, ఎప్పుడైతే శరీర సంబంధమైన ఆశలు మనలో రావడం మొదలవుతాయో, సాతాను దేవుని బిడ్డల్లోకి రాలేడు. కానీ సాతాను వాడిని ఒక వాయిస్గా దేవుడు వాడుకుంటాడు. ద డెవిల్ కాంట్ పాసెస్ ఎ బిలీవర్. కానీ ఆ బిలీవర్ శరీర సంబంధమైన విషయాలు ఆలోచించినప్పుడు ఆ వ్యక్తిని ఆయన గొంతుగా సాతాను వాడుకోగలుగుతాడు. సాతానికి తెలుసు, యేసు ప్రభువుకు సాతానికి తెలిసింది ఏంటంటే, నువ్వు అప్పగింపబడు, దెబ్బలు తిను, హింసపడు, నువ్వు చనిపో, వాటన్నిటితో ఆయనకి పనిలే. ఆయనకి పనుల లాస్ట్ పాయింట్ ఏంటి? 3 రోజుల తర్వాత తిరిగి లేచు. పొరపాటున యేసు ప్రభు 3 రోజుల తర్వాత తిరిగి లేస్తే ప్రపంచం తలకిందులవుతుంది. ఎవరి ప్రపంచం? సాతాను యొక్క ప్రపంచం. సాతాను ఊహించుకున్న మానవాల్ని ఆ మరణంలోనికి ఆయన తీసుకురాగా, ఆ మరణం మీదే ఆయన విజయం సాధిస్తే, ఇక సాతాను యొక్క రాజ్యపు యొక్క పునాదులు మరణం మీద కట్టబడి ఉన్నాయి. ఆ మరణాన్ని యేసు ప్రభు ఆయన గెలిస్తే ఆ మరణపు పునాదులు కదిలించబడతాయి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటూ ఆ మరణాన్ని ఆయన తీసివేసినప్పుడు దర్ ఇస్ నో మోర్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. అంధకార రాజ్యము కూలిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి తన చుట్టూ ఉన్న ఆ యొక్క శిష్యులతోనే ఆ పేతురు ఎప్పుడైతే ఆ మెస్సయ్యగా నువ్వు చనిపోతే ఎలా అని ఈ మనుష్య సంబంధమైన సంగతులు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, సాతాను ఆ వ్యక్తిని గొంతుగా వాడుకున్నప్పుడు ప్రభు అంటాడు అక్కడ పేతుర్ని కాదు, పేతురు యొక్క వాయిస్ని, సాతానా నువ్వు నాకు అభ్యంతరకరంగా ఉండద్దు. అప్పుడు యేసయ్య దాన్ని ఆ యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఆయన ఎంతగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే, మార్కు సువార్త 8:33 అందుకు ఆయన తన శిష్యుల వైపు చూచి, అంటే పేతురు ఒక్కడి మాటే కాదు, ఇది అందరి ఆలోచన, వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. ఆ వాయిస్ని ఆయన వెనక్కు పొమ్మన్నాడు. ఇప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. మొదట సాతానా వెనక్కు పో, ఇప్పుడు లాస్ట్లో పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు మనుషుల సంగతులను మనస్కరించినంత కాలము దేవుని సంగతి అయిన ఈ మెస్సయ్య గురించి, యేసు గురించి మీరు
తెలుసుకోలేరు. నేను ఎవడని మీరు అనుకుంటున్నారు? నేను ఎవడినని మీకు తెలియచేసిన దేవుని యొక్క ఆయన పరలోకపు తండ్రి మీకు బయలుపరిచిన మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడానికి, దాన్ని అంగీకరించలేకపోవడానికి, దాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అనేక మందిమి ఇంకా మనుషుల సంగతులనే మనము మనస్కరిస్తూ ఉన్నాం. మనం ఇంకా మనుషుల యొక్క సంగతులనే మనస్కరిస్తున్నాము, కానీ దేవుని సంగతులను మనస్కరించలేకపోతున్నాం. ఇది చాలా సాడ్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ టుడే. ఈ క్రైస్తవ లోకానికి మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నారు. పరిచారకులు, సేవకులు, పాస్టర్స్, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు అందరూ కూడా మనుషుల సంబంధించిన ఆలోచనలను, మనుషుల వే ఆఫ్ విషయంలో శరీర రక్త మాంసముల గురించి ఆలోచిస్తూ నేను నాది నాది అని ఆలోచించే అనుభవంలో ఏం మిస్ అవుతున్నామంటే ఆత్మ సంబంధమైన దేవుని సంగతులను వీఆర్ మిస్సింగ్. వాటిని మిస్ చేసుకుంటూ ఉన్నాం. ఇది చాలా బాధాకరం. ప్రభు అంటున్నాడు పేతురుతో, పేతురు, నువ్వు మనుషుల సంగతుల్ని మనస్కరించినంత కాలం నేనెవరో నువ్వు అర్థమో చేసుకోలేవు. ఒక్కసారి మీ గృహాల్లో ఒక్కసారి మీరు మాట్లాడుకోండి. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి. కుటుంబాల బిడ్డలతో కూర్చొని మాట్లాడండి. అరే యేసయ్య అంటే నీకేంట్రా అని అడగండి. అయ్యా యేసయ్య అంటే నువ్వేం తెలుసుకున్నావయ్యా అని అడగండి. వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతున్నారు? వాట్ ఈజ్ అబౌట్ జీసస్? నాకేంటి యేసయ్య అంటే వాళ్ళు మనుషుల శరీర సంగతులను, మనుషుల సంగతులను మనస్కరించే వారికి యేసయ్య ఏమై ఉన్నాడో వారు గ్రహించలే. ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క ఐడెంటిటీని, యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఈ లోకానికి తెలియచేయడానికి, మనము తెలుసుకోవడానికి దేవుడి భాగాన్ని మనకి ఇక్కడ ఉంచాడు. ఎంతకాలం ఆయన ఎవరో తెలుసుకోకుండా నువ్వు దేవుని మందిరానికి వస్తావు? ఎంతకాలం నువ్వుగానే బతుకుతున్నావు, కానీ నీలో క్రీస్తు ఆనవాళ్ళు ఎందుకు కనపడడం లేదు? కారణం నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు, కానీ దేవుని సంగతులను మనస్కరించలేక పోతూ ఉన్నావు. ఈ కేమ్ టు డై ఫర్ యువర్ సిన్స్. అది నువ్వు గుర్తించినప్పుడు నాలో ఇంకా పాపము పరిపాలించదు. నీలో ఇంకా ఆ జీవపు డమ్మం, ఆ శరీరాశ, నేత్రాశ ఇంకా నాలో జీవిస్తూ ఉంది. వాటిని మనం కలిగి ఉన్నాం. వాటిని కలిగే క్రైస్తవంలో బతుకుతూ, సంఘంలో బతుకుతూ, క్రైస్తవులం అని చెప్పుతూ ఇంకా పాపాన్ని మనం ఇంకను కలిగి ఉంటే యు ఆర్ నాట్ నోన్ గాడ్. యేసు ప్రభుని ఇంకా నీవు తెలుసుకోలేదు. ఇంకా నువ్వు మనుషుల సంగతులనే మనస్కరించే పరిస్థితి నాలో ఉంటే ప్రభుని నువ్వు తెలుసుకోలేవు. అయితే ఎలా తెలుసుకోగలం? యేసు ప్రభు ఈ భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలని మనము నిజంగా మనం ఈ మాటలు వింటుంటే మనకు ఒక డౌట్ రావచ్చు. నిజమే కదా, నాకు నిజంగా యేసయ్య ఎవరో తెలుసా? ఎలా తెలుసుకోవాలి ఆత్మీయంగా? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ జీసస్? నేను తెలుసుకోవాల్సిందేంటి? ఐ నో ఆది కాండం నుండి ప్రకటన దాకా నాకు అన్నీ తెలుసు కదా అనుకుంటున్నాం, కానీ ఆది కాండం నుండి ప్రకటన దాకా యేసయ్యనైతే నీ ఆత్మీయ జీవితానికి ఆయన కనపరుస్తున్నాడో అది నువ్వు తెలుసుకోలేకపోతే నీలో మార్పు రాదు కదా. ఆ మార్పు రాకనే అనేక సమస్యలు నీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో. అదే యేసయ్యను అర్థం చేసుకుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం జీవితం బాగుంటుంది, సంఘ జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభుని నేను తెలుసుకుంటానో నా పక్కన వాడిని నాకంటే అధికుడిగా, గనుడుగా నేను భావిస్తా. కానీ మనలో చాలామంది నేనే బెస్ట్, వాడే వేస్ట్ అని అనుకునే స్థితిలో ఉంటున్నారంటే కారణం ఏంటి? వీఆర్ నాట్ నోన్ గాడే. యేసు ప్రభుని ఇంకా మనము గ్రహించాల. నీ పొరుగువాన్ని నీకంటే గొప్పవానిగా ఎంచుకునే స్థితి ఇంకా మనలో రాలా. కారణం ఇంకా నీలో నీవే ఉన్నావు, కానీ నీలో క్రీస్తు ఇంకా ప్రతిష్ఠించబడలేదు. అయితే యేసుని ఎలా తెలుసుకోవాలి? ఎవరు అంటే ఎలా తెలుసుకోవాలి? ఆయన ఎవరై ఉన్నాడు నా వ్యక్తిగతంగా అంటే మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆ యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ లైన్, 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం.
యేసుక్రీస్తు సువార్త ప్రారంభంలోనే ఉండిపోయినాము, కానీ ఇంకా సువార్త అంతానికి మనం రాల. ఇప్పుడు సువార్త అంతాన్ని యేసు ప్రభు ఇక్కడ ఆయన అప్పటి నుండి చెప్పడం, బోధించడం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నా, సువార్త భారంలో యేసు ప్రభు నిజమైన రక్షకుడు, యేసు ప్రభు గురించి మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ఆయన రక్షకుడును అభిషక్తుడని అది ప్రారంభించబడ్డ మాట. దాని అంతమేంటి? యేసు మంచి బోధకుడు, గురువు, శిష్యులు, మెస్సయ్య, ఆ పిక్చర్ కంప్లీట్గా అర్థం కాలేదు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అసలు సువార్తలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నేను ఈ లోక పాపములన్నీ విషయమై నేను ఈ లోకం ద్వారా తిరస్కరించబడాలి, ఈ లోకం ద్వారా హింసింపబడాలి, ఈ లోకం ద్వారా సిలువ వేయబడాలి, నేను పొందిన దెబ్బల చేత సకల మానవాళి స్వస్థత నొందాలి, నేను కార్చిన రక్తము ద్వారా సకల మానవుల యొక్క పాపమంతా కూడా కడగవేయబడి పవిత్రపరచబడాలి. ఆ రీతిగా పాపములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మారగలిగిన ఆ మెస్సయ్యగా నేను మీ ముందు కనపరుస్తున్నానని ఆ యొక్క యేసు ప్రభు వారు ఆయన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ యొక్క పౌలు దేని విషయమై, దేని కొరకు ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు? దేని కొరకు? యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, ఆయనను తెలుసుకోవడానికి, ఆయన జ్ఞానము కోసము తనకు లాభకరమైన వాటన్నిటిని కూడా ఏం చేసుకుంటున్నాడు? ఆయన నష్టంగా ఎంచుకుంటున్నాడు. అలాగే మరొక వచనం చదువుదాం, జాగ్రత్తగా చూడండి. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానములను బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివాడగుటను ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? సువార్తను కంప్లీట్గా తెలుసుకోవాలి. యేసు ప్రభుని నేను తెలుసుకోవడం అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఎరగాలి, ఆయన శ్రమలో నేను సహానుభవాన్ని కలిగి ఉండాలి, ఆయన జ్ఞానాన్ని గ్రహించాలి. ఆయన జ్ఞానాన్ని వాటన్నిటిని నేను గ్రహించాలంటే పౌలు ఏమంటున్నాడంటే సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకోవాలి. ఈరోజు ఏమైపోయింది అంటే పెంట, అప్పట్లో మేము చిన్నప్పుడు ఈ కథ వింటుండేవాళ్ళం. అతి తెలివి గలవాడు ఏం చేస్తాడట? తెలివి లేనోడు ఒకవేళ పెంట తొక్కాడనుకో, అశుద్ధి తొక్కాడనుకోండి, వాడు కాళ్ళు ఇట దుడుచుకొని పోతాడంట. అదే తెలివి గలవాడు ఏం చేస్తాడట? దాన్ని ఏలుగా పూసుకొని, ఆ చెప్పుకి ఏమైందని పూసుకొని మళ్ళీ ముక్కు పూసుకుంటాడు. ఇది పెంట అనుకుంటాడు. అదే ఏం పడుచుకున్నాడు తుడుచుకొని పోతాడు యాక్చువల్గా, దాన్ని చూడ్డు. కానీ ఇక్కడ చాలామంది ఎలాగున్నారంటే పనికి మాల పెంటంతా పూసుకుంటున్నారు, కానీ నిజమైన జ్ఞానం దేని కొరకు నేను వస్తున్నానో, ఒకవేళ నా విషయమై అతిశయించే పని అయితే దేవుని జ్ఞానం కొరకు నేను దేని గురించి అతిశయించుతున్నానో దాన్ని పెంటగా ఎంచుకోవాలి. కానీ నేను ఏది పెంటగా ఎంచుకోవాలో దాన్నే నేను అతి మధురంగా భావిస్తూ నేనని తిరుగుతున్నంత కాలం దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఆయనతో సహానుభవం,
ఆ పునరుద్ధాన బలం, ఆ యొక్క శ్రమల్లో సహానుభవం, ఆ యొక్క యేసు ప్రభుని తెలుసుకోవాలి అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన అభిషక్తుడు, ఆయన మెస్సయే కాదు, ఆయన నీ కొరకు శిలువ యాగము అనుభవించాడు, నీ కొరకు దెబ్బలు పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన చేసిన వాటన్నిటిలో కూడా నాకు సహానుభవం కావాలి. నాకు సహానుభవం ఉన్నప్పుడే నేను ప్రభువుని ఎరిగిన వాడిని అవుతా. అది ఎరుగు నిమిత్తమో సమస్తాన్ని ఏం చేస్తున్నాడు పౌలు? పెంటగా ఎంచుకుంటున్నాడు, నష్టంగా పరుచుకుంటున్నాడు. ఎందుకంటే యేసయ్యని ఎరగడం అంటే ఆయన సిలువలో చనిపోయింది మాకు తెలుసు, ఆయన సమాధి చేయబడడం మాకు తెలుసు, ఆయన లేచింది మాకు తెలుసులే అని మీలో ఒకవేళ అనుకుంటుంటే అంతవరకే తెలుసుకుంటే సరిపోదు. దాంతోపాటు వాటితో నేనేమవ్వాలి? సహానుభవం. నేను ఈ యొక్క జీవితం ఆయనతో పాటు పాప విషయంలో సిలువ వేయబడిన అనుభవం నాకు కావాలి. అప్పుడు నేను యేసయ్యని తెలుసుకున్నట్టు, అప్పుడు పౌలులాగా చెప్పగలను, జీవించువాడను నేను కానని. ఎందుకంటే నేను సిలువ వేయబడ్డా. అప్పుడు యేసయ్యని నువ్వు తెలుసుకున్నట్టు. అరే పాపాన్ని ఎలా జయిస్తున్నావు, ఈ స్వార్థాన్ని ఎలా జయిస్తున్నావు, ఈ పగ ప్రతీకారాలు ఎలా జయిస్తున్నావు, ఈ జీవపుటంబం శరీరాశ నేత్రాశని ఎలా నువ్వు విజయం సాధిస్తున్నావు అంటే పునరుద్ధానుడైన ఆ పునరుద్ధానుడైన బలమును నేను ఎరిగాను కనుక ఐ కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ వరల్డ్. ఈ లోకాన్నంతా నేను జయించగలను. అది ప్రభుని తెలుసుకోవడం, అది ప్రభుని ఎలగడం. నేనెవరని మీరు అనుకుంటున్నారంటే, అయ్యా నువ్వెవరంటే నా జీవితంలో నా పాపాన్ని సంపూర్ణంగా తీసివేసి పాపాన్ని జయించే శక్తి కలిగిన దేవుడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. నిన్ను స్వస్థపరచడానికో, నీకు ఐఏఎస్ జాబ్ ఇవ్వడానికో, ఐపీఎస్ జాబ్ ఇవ్వడానికో, ఉద్యోగం ఇవ్వడానికో కాదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు నీకు కావలసినవన్నీ నిన్ను దేవుడు తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచాడు. ముందు ఆయన సత్యం ఏంటో అది మీరు గ్రహించాలి. సువార్తను కంప్లీట్గా అర్థం చేసుకోగలిగితే యేసు నీకేమవుతాడో నువ్వు చెప్పగలుగుతావు. అంతేకాదు రెండో విషయం, అన్నీ తెలుసు అనుకోవడం సాతానుకు అవకాశం ఇవ్వడమే. పేతురుకి ఏం తెలీదు. ఆయన అంటున్నాడు, ఆగు ప్రభువా, గద్దిస్తున్నాడు, దిస్ ఇస్ నాట్ గుడ్ ప్రభువా, ఇది కాదు, మేము ఎన్నో అనుకున్నాం నీ గురించి అని ఆయన అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం దాన్ని చూడబోతాం, మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలన్న సత్యాన్ని యేసు ప్రభు ఆడ ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తి నో వద్దు అనే పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. మనుషుల సంగతుల్ని ఆయన మనస్కరిస్తుంటే నేనేం చేయాలి? ఈ మనుషుల సంగతులు, ఈ శరీర సంబంధమైన ఆత్మ శరీర విషయాల కొరకు నేనేం చేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. నీ శరీర సంబంధమైన వాటి విషయంలో నీవు వాటికి మాత్రమే, మనుషుల సంబంధమైన విషయాలకు మాత్రమే నువ్వు మనసు ఉంచితే నిజంగా దేవుని జ్ఞానాన్ని, అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానాన్ని, యేసే జ్ఞానాన్ని నువ్వెన్నటికీ తెలుసుకోలేవు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నా విశ్వాస యాత్ర ఏంటి, నా ప్రయాణం ఏంటి, నా పోరాటం ఏంటి, నా పొట్లాట ఏంటి అంటే ఈ వర్గం ఆ వర్గం అని కొట్టుకోవడం కాదు, నాలో ఉన్న దేవునికి విరోధమైన శరీరాన్ని నలగొట్టుకుంటే అప్పుడు నేను ఆయన తెలుసుకునే స్థితి నాకు వస్తుంది. మూడవది ఏంటో తెలుసా? యేసును స్పష్టంగా చూడలేకపోతే ఎప్పటికీ ఆయన నీకు ఎవరో తెలవదు. యేసును స్పష్టంగా ఈరోజు చూడకపోతే ఆయన ఎవరో నీకు తెలియదు. యేసు ప్రభుతో ప్రయాణిస్తున్నారే కానీ వీళ్ళు అన్నది చెప్తున్నారే కానీ అయ్యా నువ్వెవరో, నీకు నేనేమవుతానో చెప్పు అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. మనలను పాపం నుండి తప్పించి దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. ఈ లోకం యేసయ్య గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. డజంట్ మ్యాటర్. వ్యక్తిగతంగా నువ్వేం తెలుసుకున్నావు? నీ పాపాన్ని జయించగలిగిన శక్తి ప్రభు నీకు ఇచ్చాడు. ఆయన శ్రమల్లో నువ్వు పాలివాడు అయినట్టుగా నీ శరీరాన్ని పాప విషయంలో నలగొట్టుకునే ఆ శక్తి దేవుడి దగ్గర ఆ జ్ఞానాన్ని పొందుకున్నావా? పాపాన్ని జయించగలిగిన పునరుద్ధాన బలం నువ్వు కలిగి ఉన్నావా?
అప్పుడే కదా నువ్వు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకొని నువ్వు చెప్పగలుగుతావు, నేను యేసయ్య ఎవరో నాకు తెలుసు. ఆ యేసయ్యను నువ్వు చూడాలంటే నువ్వు నన్ను చూస్తే యేసయ్యను చూచినట్టే. ఎంత గొప్ప సవాలండి అది, ఎంత గొప్ప ఛాలెంజ్ అది మనకి. మీరు నన్ను చూస్తే యేసయ్యను చూసినట్టే. ఎవరు యేసయ్య గురించి బాగా తెలుసు అంటే నాకు తెలుసండి. మీరు నన్ను చూడండి, మీరు యేసయ్యను చూచినట్టే. ఆ అనుభవంలోకి మనం రాగలిగిన రోజు నేను ధైర్యంగా యేసయ్యను ప్రకటించగలను, యేసయ్యను తెలుసుకోగలను. అందరం తల్లు వంచుదాం. హృదయం బిడ్డలారా, ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నీకైతే నేను ఎవడని నువ్వు చెప్పుచున్నావు? ఆయన సంపూర్ణంగా నువ్వు తెలుసుకొని ఉన్నావా? ఆయన శ్రమల్లో పాలివాడవగినంత జ్ఞానం నీకుందా? ఆయన పునరుద్ధాన బలమును ఎరగలిగినంత శక్తి ఆయన ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివారగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానముగా చేసుకొని ఆయన పునరుద్ధానం బలం ఎంతో అతి శ్రేష్టమైన యేసు జ్ఞానము కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకునే ఆత్మీయ స్థితి నీకుందా? తరతరాలుగా దేవుని మందిరానికి వస్తున్నానంటున్నావు, నేను ఈ యొక్క సంఘస్థునిగా నీవు చెప్పుకుంటున్నావు, చాలా సంతోషం. అయితే నీకు యేసు ఎవరు? నిజంగా యేసు నీకు రక్షకుడు, నీ పాపాలను తీసివేసినవాడు, తండ్రితో సమాధానపరిచినవాడు అని నువ్వు చెప్పగలిగితే నీ కుటుంబం నీలో క్రీస్తును చూడగలుగుతుందా? నీ సంఘం నీలో క్రీస్తును చూడగలుగుతుందా? నువ్వు పనిచేసే స్థలాల్లో క్రీస్తుని నువ్వు కనపరుచుకోగలుగుతున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని, తండ్రి అయా నిన్ను తెలుసుకోవడానికి నేను ఏ విషయాలను నష్టపరుచుకోవాలో, ఏ విషయంలో నేను నలగొట్టుకోవాలో అయా నాకు శక్తిని పని అడుగుదా. వ్యక్తిగతంగా మనము ఆయన్ని తెలుసుకుంటున్న కొలది మన జీవితాలు ఒక్కొక్క మెట్టు మారుతూ వస్తాయి. ఆయన స్వారూప్యతలోకి రావడం ప్రారంభమవుతాం. అది దేవునికి మహిమ తీసుకొచ్చే క్రైస్తవ్యమై ఉంది. ప్రార్థించుకున్నా. కృపా సత్య సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నేను నీకేమై ఉన్నాను, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని తండ్రి మీరు అడిగినప్పుడు తండ్రి నీతో పాటు నీ కుమారునితో సహానుభవము కలిగిన వారమై క్రీస్తు స్వారూప్యతను సంతరించుకోగలిగిన జీవితం కలిగి ఇదిగో జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు నివసించుచున్నాడని చెప్పగలిగిన ఆ గొప్ప సాక్ష్యం మాకు ఇవ్వండి ప్రభు. అయ్యా సగమే తెలుసుకొని ఆ యొక్క పాపము నుండి విడుదలనిచ్చి పాప క్షమాపణనిచ్చి పవిత్రులుగా చేయబడ్డామని, పాపాన్ని జయించే పునరుద్ధాన బలమును ఎట్టిదో తెలుసుకోగలిగామని నాయన, యేసు గురించి గొప్పగా సాక్ష్యం చెప్పగలిగిన సాక్ష్యాలను నాయన మా జీవితాల్లో మీరు దయచేయండి. ఇగో నాయన యేసు ఎవరు అన్నప్పుడు మా పాపమును జయించి పాపమును తప్పించడానికి మా కొరకు నలగొట్టబడిన యేసయ్యను అయా మా జీవితం ద్వారా తెలియచేస్తూ మేము పాపాన్ని జయించగలిగిన ఆ అనుభవాన్ని మా జీవితాల్లో కలిగి క్రీస్తును కనపరచగలిగిన కృప మా అందరికీ దయచేస్తావని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.